హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ నేను చూపిస్తున్న డ్రెస్సెస్ అన్ని కూడా ఆన్లైన్ కస్టమర్ అండి. రోషి అని వాళ్ళ పాప కోసం స్టిచ్ చేయించుకున్నారు. నాకు కొన్ని ఫ్యాబ్రిక్స్, కొన్ని ఓల్డ్ సారీస్ ప్రొవైడ్ చేసి మీకు నచ్చిన విధంగా డిజైన్ చేయండి అని చెప్పారు. సో నేను ఏ విధంగా డిజైన్ చేశాను అనేది చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్లీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్. ఇది మంచి రియాన్ ఫ్యాబ్రిక్, తను గల్ఫ్ లో ఉంటారు. సో అక్కడ నుంచి తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ ఇది. సర్క్యులర్ ప్యాంట్ చేశాను అండ్ దానిపైకి ఇట్లా పెప్లం టాప్ చేశాను. ఇది డైలీ వేర్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా బ్లౌజ్ పీసెస్ అండి. ఇది జీన్స్ పైన వేసుకోవడానికి ఇలా పెప్లం టాప్స్ గా స్టిచ్ చేశాను. ఒకటి ఫ్రిల్స్ పెట్టాను, ఒకటేమో డబుల్ లేయర్ అంబ్రెలా కట్ తో స్టిచ్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఒక ఓల్డ్ శారీ, దీనికి ఐరన్ ప్లీట్స్ పెట్టి బేబీ క్యాన్ ఇంక్లూడ్ చేశాము. అండ్ దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలన్నారు. బోర్డర్ కలర్ లో రా సిల్క్ పీస్ తీసుకుని ఇట్లా మగ్గం వర్క్ చేసాము. మన దగ్గర మగ్గం వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఈ డిజైన్ సింపుల్ గా ఉన్నా కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసుకున్న డ్రెస్ మెటీరియల్, టాప్ అండ్ బాటమ్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి కదా అవి. సో దాన్ని నేను ఇట్లా రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇట్లా లేయర్ ఫ్రాక్ గా స్టిచ్ చేశాను. మధ్యలో బ్లాక్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది ప్యాంట్ అండి, పైది టాప్. సో ఇలా చేశాను. అండ్ ఇది కూడా ఒక కార్డ్ సెట్ లాగా మీషో ఫ్యాబ్రిక్. ఇది కూడా ప్లాజో ప్యాంట్ చేసి టాప్ వచ్చేసి కొంచెం డీటెయిలింగ్ ఏంటంటే హైలో మోడల్లో స్టిచ్ చేసుకున్నాము. అండ్ ఇలాంటి సారీస్ చాలా మందికి ఐడియానే ఉండుంటాయి, ఇప్పటికీ వాళ్ళ వార్డ్రోబ్ లో ఉండుంటాయి. చాలా బరువు ఉంటాయి కట్టుకోవడానికి, అలాగని వీటిని స్టిచింగ్ కూడా చేసుకోలేము. సో దాన్ని ఇట్లా ఇండో వెస్టర్న్ స్టైల్లో చేశాను. టాప్ వచ్చేసి ఇట్లా లాంగ్ పెప్లం టాప్, కింద పార్ట్కి లైనింగ్ రాదండి, మధ్యలో స్లిట్ వస్తుంది. ఆ స్లిట్ కి పక్కన వర్క్ వచ్చేటట్టు సెట్ చేసి ఇట్లా టాప్ చేశాను. బాడీ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ వస్తుంది. ఇది చూడడం కంటే కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి సారీస్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి ఒక హ్యాండ్ ఎంబ్రాయిడరీ సారీ. ఇలాంటి ఎంబ్రాయిడరీస్ ఆ రోజుల్లో మన వాళ్ళకి చాలా మందికి టచ్ ఉండే ఉంటుంది. మంచి జార్జెట్ శారీ, మంచి కలర్ లో ఉంది. ఇది పళ్ళు పాటలో ఇట్లా రౌండ్ సర్కిల్ గా ఎంబ్రాయిడరీ చేశారండి. దాన్ని నేను ఇట్లా వేస్ట్ చేయకుండా దీనిపైన వేసుకునేటట్టు ఒక కేప్ లాగా స్టిచ్ చేసేసాను. దీనివల్ల డ్రెస్ కి మంచి లుక్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకు డ్రెస్సెస్ అన్నిటిలో ఈ డ్రెస్ బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఒక పట్టు శారీ, దీన్ని కొంచెం హైలైటెడ్ గా చేయమన్నారు. ఐరన్ ప్లీట్స్ పెట్టి క్యాన్ కూడా ఇంక్లూడ్ చేసి స్టిచ్ చేశాము. అండ్ దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ చేశాము. తిను రిఫరెన్స్ పెట్టారు. సో కాలర్ కి ఇట్లా మగ్గం వర్క్ వచ్చేటట్టు చేసి హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చింది. ఇది లైక్ ఓవర్ కోట్ లా ఉంటుందని వేసుకున్నప్పుడు. సో ఇలాంటి కస్టమైజేషన్స్ ఓల్డ్ శారీస్ తో ఫ్యాబ్రిక్ తో మీకు కూడా కావాలి అనుకుంటే, మీకు టైం ఉండి అవుట్పుట్ మంచిగా కావాలి అని అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.